భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 6/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష ద్వాదశి బుధవారం ద్వాదశి మధ్యాహ్నం 12:39 వరకు ఉంది. మూలా నక్షత్రం మధ్యాహ్నం 12:40 వరకు, వర్జం ఉదయం 10:57 నుండి 12:42 వరకు. అలాగే రాత్రి వర్జ్యం కూడా రాత్రి 10:51 నుండి 12:32 వరకు రాత్రి వర్జ్యాలు. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:31 వరకు. సూర్యోదయం 5:43, సూర్యాస్తమయం 6:28. అమృత గడియల ఉదయం 5:46 నుండి 7:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. రాహుకాలం శుభ సమయం ఉదయం 6 నుండి 7:30 వరకు. సాయంకాలం 3 నుండి 4:30 వరకు శుభకాలం. వైద్యుతి ఉదయం 7:57, బాలవ మధ్యాహ్నం 12:39, కౌలవకరణం రాత్రి 1:03. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారి దేవాలయ దర్శనాలు, బంధుమిత్రులతో కలయిక, ఆనందంగా ఉండే అవకాశాలు. వృషభ రాశి వారి ధనమునకు ఇబ్బందులు, అధిక ఖర్చులు, అందరితో మాట్లాడితే విరోధమా అన్నట్లుగా ఉండే అవకాశాలు. మిథున రాశి వారి తల్లిదండ్రులు కలుసుకొనుట ఆనందము, స్థిరాస్తులు ఏమన్నా ఉన్న విషయాలు కొలిక్కొచ్చే అవకాశం. కర్కాటక రాశి వారికి గౌరవ లాభాలు, సంఘంలో గుర్తింపు, కొత్త అందుకునే అవకాశాలు. సింహరాశి వారికి ఉద్యోగ ప్రాప్తి, ఆనందము, సంతానం వల్ల శుభవార్తలు వినే అవకాశాలు. కన్యారాశి వారికి మనోవాంఛా సిద్ధి, గృహంలో శుభకార్య లాభాలు. తులారాశి వారికి స్వల్పంగా ధనలాభం, వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు, మానసిక అశాంతి కొంచెం గురి అయ్యే అవకాశాలు. వృశ్చిక రాశి వారికి బంధుమిత్రుల వల్ల నష్టము, విరోధాలు, మానసిక అశాంతి, ధనమునకు ఇబ్బంది. ధనుసు రాశి వారికి నూతనమైన వస్తు వాహన లాభాలు, దేవాలయ దర్శనాలు ఉండే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో అనుకూలతలు, విశేష లాభాలు, చేసే ప్రయత్నాలు అనుకూలం. కుంభరాశి వారి వృత్తి వ్యాపారాల్లో అధికంగా ఆదాయం, ఆనందం, కుటుంబ వ్యవహారాలు అనుకూలత. మీనరాశి వారి ప్రయత్న కార్యలాభం, శ్రమతో కూడిన గుర్తింపు, ఆనందము, ధనలాభం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే స్వభావ్యః ఓం స్వభావ్యాయ నమః. స్వభావ్యాయ నమః అన్నారు 523వ నామం. నిరంతరము తన స్వస్వరూపం భావనయందే ఉండివాడగుట చేత, అనాదియగుట చేత స్వభావ్య అనుస్తుతింపబడ్డాడు. అంతేకాదు జితామిత్ర ఓం జితామిత్రాయ నమః. జితా ప్లస్ అమిత్ర, జితామిత్ర అంటే జితమిత్రాజిత, జయింపబడిన, అమిత్ర శత్రువు గలవాడు అనగా సర్వశత్రు సంహారకుడు అని అర్థం. అయితే తన అవతారాల్లో దేవవిరోధుల రాక్షసులు సంహరించిన వాడు అగుట చేత పరమాత్మక జితామిత్ర అనబడ్డాడు. ఆధ్యాత్మిక సాధనలో మనస్సులో సంక్షోభం కలగజేయుచుండు రాక్షసులు అనే కామక్రోధాది వికారాలన్నింటినీ సంహరించేవాడు శ్రీహరియే అగుట చేత శ్రీహరిని జితామిత్ర అని విష్ణు సహస్రనామంలో కీర్తించారు అని చెప్పడం జరుగుతుంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.